హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీమి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మీ ఇంట్లో కూరగాయలు ఏం లేవా, కర్రీ చేసే టైం లేదా, పిల్లలకి టేస్టీ లంచ్ బాక్స్ పెట్టాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఒక ఆనియన్ ఉంటే సరిపోతుందండి. మసాలాలు ఉంటే చాలు. ఈ రెసిపీ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎటన్నా బయటికి టూర్కి అలా ఎటన్నా బయటికి జర్నీలో కూడా ఇది ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. మనం బయట ఫుడ్ తినకుండా ఇలా ఇంటి ఫుడ్ తినాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకొని కూడా ట్రావెలింగ్లో కూడా మనం తీసుకెళ్ళొచ్చు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఏంటనుకుంటున్నారా? ఆనియన్ రైస్ అండి. దీన్ని ఆనియన్ పలావ్ అనొచ్చు, ఆనియన్ బిర్యానీ, ఆనియన్ రైస్, ఎలా అయినా పేరు పెట్టేయండి. వీడియో అయితే చూసేద్దామా? ఫస్ట్ ఇలా నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. మనకి రైస్కి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఆనియన్ రైస్ కాబట్టి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం అల్లం పేస్టు అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ది వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. మసాలాలు అయినా అల్లం పేస్ట్ అయినా ఫ్రెష్ తీసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా, కారము, బిర్యానీ మసాలా, ఈ మసాలాలు స్పైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. చూడండి, మీకు రైస్కి సరిపడినంత తీసుకోండి స్పైసెస్ అనేవి. ఇలా మొత్తం కూడా మనకు కలవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా, ఇవి మెయిన్ అండి. ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా బిర్యానీ కాబట్టి పుదీనా ఉండాలి. పుదీనా లేకపోతే కొత్తిమీర ఒకటి యాడ్ చేసుకోండి. ఇలా మసాలాలు మొత్తం కూడా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. బిర్యానీ లాగానే సేమ్. మనం ఈ పెరుగు వేయడం వల్ల మసాలా అనేది మంచిగా కుక్ అయ్యి చాలా బాగా అవుతుంది. మసాలా రైస్కి బాగా పడుతుంది. చూడండి, ఇలా మనం పెరుగు వేసుకున్నాక మసాలా అనేది మనకి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం రైస్ అనేవి యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయొద్దు, ఓన్లీ రైస్ మాత్రమే యాడ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా మిశ్రమం మొత్తం ఈ రైస్కి పట్టాలి. ఒక 3 to 5 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం వెంటనే వాటర్ వేయకూడదు. ఆ మసాలా మొత్తం కూడా రైస్కి పట్టాలి. పర్ఫెక్ట్గా పట్టినాక వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. చూడండి, చూసారా? మసాలా మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది చూస్తే. నేను 2 glasses రైస్ తీసుకున్నాను, 3 glasses వాటర్ పోసుకున్నాను. మీకు మీ రైస్కి వాటర్ క్వాంటిటీ ఎలా అవసరమైతే అలా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా మసాలా మొత్తం కూడా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్లీ సాల్ట్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుంటే మనకి రైస్ ప్రిపేర్ అవుతుంది. ఇది 10 to 15 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు ఇది ఫాస్ట్గా అయిపోతుంది. కర్రీ చేసి రైస్ పెట్టే టైం లేనప్పుడు ఇలా చేయండి. ఇప్పుడు లిడ్ పెట్టి నేను హై టు మీడియంకి మధ్యలో స్టవ్ అడ్జస్ట్ చేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, నాకైతే 2 విజిల్స్ వచ్చాయి. విజిల్ ఆవిరి మొత్తం పోయినాక ఇలా ఓపెన్ చేశాను. మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టాం కాబట్టి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అని ఇలా మధ్యలోకి వచ్చాయి. చూడండి, మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. మనం కుక్కర్లో చేసేటప్పుడు వాటర్ అనేవి తక్కువ వేసుకోవాలి. అప్పుడు మన పొడి పొడిగా వస్తుంది రైస్. చాలామంది ప్రెషర్ కుక్కర్లో చేస్తే పొడి పొడిగా రాదనుకుంటారు. కాకపోతే మనం వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటే మనకు చాలా పొడి పొడిగా వస్తుంది రైస్. మీకు చూస్తేనే అర్థమైపోతుందిగా. చూడండి, ఇంకా మేమైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. దీన్ని పెరుగు రహితతో తినొచ్చు, ఆలు కుర్మా, ఏం కర్రీస్ లేకున్నా ఒట్టి కూడా ఇలా తినేయచ్చు డైరెక్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.